సంబంధించినటువంటి రాజధాని గాజా వ్యవహారాన్ని అక్కడ ఉన్న ప్రజలందరినీ పంపించేయాలి. అందరినీ చంపేస్తే కుదరదు. ఇప్పటికే 50-60 వేల మందిని చంపేసింది ఇజ్రాయెల్. అందరినీ చంపేయాలి. ఆ ప్లేస్ అమెరికాకి కావాలి. అందుకోసం అరాచకమే చేస్తుంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పాలస్తీనియన్లందరినీ లిబియాకు పంపించేస్తుందట. తాజాగా ఈ ట్రంప్ ఈ విషయం మీద సంప్రదింపులు జరుపుతున్నాడట. లిబియా నాయకత్వంతో అమెరికా సంప్రదింపులు జరుగుతున్నట్టు ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. నీకు లిబియా అంగీకరిస్తే బదులుగా అమెరికా $1 బిలియన్ నిధులు విడుదల చేస్తుందట. గాజాలోని పాలస్తీనాలు ఖాళీ చేయాలని గతంలో ప్రతిపాదించిన ట్రంప్ తాజాగా పశ్చిమాసియా పర్యటనలో భాగంగా వాళ్ళతో మాట్లాడారట. గాజాని అమెరికా ఆధీనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని మొన్ననే చెప్పడం, అదే సందర్భంలో అరబ్ దేశాలు ఆశ్రయం కల్పించిన ట్రంప్కి గతంలో ప్రతిపాదించిన ఆ దేశాలు దాన్ని వ్యతిరేకించినాయి. మొన్న తాజాగా వెళ్ళినప్పుడు అడిగితే కూడా పని చూసుకోమని చెప్పారు వాళ్ళందరూ. అమెరికా గాజాను స్వాధీనం చేసుకోవాలనుకుంటుందని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు వాళ్ళందరికీ మరొకసారి చెప్పుకొచ్చాడు. ధ్వంసమైన భవనాలు పునరుద్ధరిస్తామని, ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తే అక్కడ ప్రజలకు అపరిమిత సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు అని చెప్తూ తాజాగా గాజా ఫోటోలను చూసాను. అక్కడ ఒక్క భవనం లేదు, అన్ని కుప్పకూలిని ఆ శిథిలాల కింద ప్రజలు ఉంటున్నారు. ఇది అంగీకారయోగ్యం కాదు. గాజాను అమెరికా తీసుకోవాలనుకుంటున్నాను. స్వేచ్ఛా మండలంగా దాన్ని మలచాలి. గాజాకి సంబంధించి నాకు మంచి ఆలోచనలు ఉన్నాయంటూ ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ లిబియా పంపించేసి అది బాగు చేసి ఆ తర్వాత వాళ్ళకి అక్కడ అవకాశాలు కల్పిస్తాడట.